ఎన్నికల ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ఎలగల నూకనమ్మ యాదవ్ సారథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో వర్క్ చేస్తున్న ముఖ్య బీసీ నాయకులు, మేధావులు అయిన సుమారు 500 మందిని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు కూటమి ప్రభుత్వం చేసే మంచి, బీసీలకు ఇచ్చే వాటాలు వివరించారు. బడంగ్పేట ఇంట్లో ఉన్న బాలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు కూడా వారు అక్కడే బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేసి సభను నిర్వహించుకున్నారు. వారికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగింది. ఎంఆర్పీఎస్ నేత రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల కోసం తమ నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని స్పష్టం చేశారు. వారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పటికీ పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో కూడా వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ మందకృష్ణ మాదిగ ద్వారా సాధించడం జరుగుతుంది అనడంలో సందేహం లేదని బుర్ర రవి చెప్పారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు వంక ప్రభాకర్, చాగంటి మల్లయ్య, ఎన్డీడబ్ల్యూ నాయకులు కె మహేష్, రామకృష్ణ, విజయ్, శ్రీనివాసులు, ఆంజనేయులు, నరసింహ, వంగల యాదయ్య, లింగమయ్య, కల్పన, శేఖర్, ఇన్న రాజేంద్ర ప్రసాద్ రావు, జిల్లాలో కూడా చెందిన ఎస్ శంకర్, కె ప్రభాకర్ ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారు పెద్ద ఎత్తున అక్కడ నినాదాన్ని చేశారు. కాబట్టి ఆమోదించి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఇప్పటికే 22 నెలల సమయం గడిచిపోయిందని, ఇంకా పెట్టామని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో విజయవాడలో అత్యధికంగా కార్పొరేషన్లు వచ్చినాయి. నగరాలు సాధికారికి, అలాగే ఎర్రబోతు రమణ గారికి, అలాగే కృష్ణలంకలో దాదాపు 5-6 కార్పొరేషన్ బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. అక్కా చూడండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితి. 100 ఏళ్ళు అమ్మవారు ఆయన ఆరోగ్య అష్టం ప్రసాదించి ఆరోగ్యంగా 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు మాకు తోడుండి ముందుకు నడిపించి ఎంతో అభివృద్ధి ప్రగతిని సాధించాలని అమ్మవారు సాక్షిగా వేడుకుంటున్నాను. జై బీసీ. శతం జీవ శరతో వర్ధమానిత్య మణికమో భవతి శతమిది శతం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. నాగేశ్వరరావు గారి నాయకత్వం, నౌకాలమ్మ గారి నాయకత్వం, నౌకాలమ్మ గారి నాయకత్వం.